నమస్తే దోస్తులు. తాత ఏం చేస్తున్నావు? కోడిని కోస్తున్నా. కోడిని కోస్తున్నా. మంచిగా కోస్తున్నావుగా? మంచిగా క్లాస్గా కోస్తా. కోడిని అట్లా కడిగి శుభ్రంగా ముక్కలు కోసుకోవాలి. శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని మంచిగా వండాలి. ఏం వేస్తున్నావు దాదా? మళ్ళీ ఉప్పు, మళ్ళీ కారం, మళ్ళా ఎచ్చాలు అన్నీ కలిగేయాలి. మళ్ళీ అల్లం వేయాలి, టమాటీలు, ఉల్లిగడ్డ, పసుపు వేస్తున్నా. పసుపు వేసి, ఉప్పు వేసి, కారం వేసి మొత్తం కలపాలి. మంచిగా కలుపుతున్నావుగా తాత? మంచిగా కలుపుతున్నా. ఇప్పుడు మంచిగా కలిపినా కానీ అగో ఇటుక దాని పేరేముండే పోయి ఉల్లిగడ్డలు కోస్తున్నారా? ఉల్లిగడ్డలు కోస్తాను, టమాటీలు ఎన్నెళ్ళు వేయాలి. అంతలోపు నువ్వు కారం కలుపుతున్నావా? కారం కలుపుతున్నా. మంచి కలుపుతున్నావు. మంచిగా పట్టియాలి. కూర మంచిగా వండుతావా తాత? ఫుల్లు మంచి గమ 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 వాసన రావాలి. మస్తు వండుతావు. అట్లా కలిపి పెట్టుకున్న కూరని పక్కకు పెట్టుకొని తాలింపు పెట్టుకుంటావు. ఇప్పుడు తాలింపు పెడతా. డబ్బా నూనె పోస్తున్నా. పోయాలి. అగో పోస్తున్నా చూడు మనదారా, అంత నూనె పోస్తున్నా. ఇక చూసుకోదానికి అమ్మది. నూనె పోసుకున్నాక ఏం వేస్తున్నావు? అది మన ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ వేస్తున్నావా? ఉల్లిగడ్డ కాసి ఉడికినాక టమాటీలు వేయాలి. ఇక దాన్ని చూస్తే దాని మజా గంటదేరా పిరిగా గంటదే. మంచిగా వండుతున్నావుగా తాత? మంచిగా వండుతున్నా. ఇక ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డల తర్వాత టమాటా వేసినావుగా? టమాటా వేస్తే గమ గమ వాసన వస్తుంది. ఇక చికెన్ వేస్తున్నావా? చికెన్ వేస్తున్నా. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపినాక కాసేపు ఉడికినాక నూనె అది పోయాలి. మళ్ళా నీళ్ళు పోయాలి కొద్దిగా. మగ్గినాక అర్ధగంట మగ్గినాక నూనెలో మగ్గినాక కొద్దిగా నీళ్ళు పోయాలి. అట్లా తాత నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ కూర? నేను ఎక్కడెక్కడ వండేది. నేను మంచి మంచి దూరం ఇంటికాడ వండేది. మంచిగా వండితే ఒకనాడు వండి వస్తే 3 రోజులు తినేది వాళ్ళు. మంచిగా వండుతున్నావుగా మరి. కాసేపు ఉడికినాక మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నావా? మూత పెట్టాలి. మూత పెట్టినాక మగ్గుద్ది. నీళ్ళు పోస్తున్నావా? నీళ్ళు కొద్దిగా వేయాలి. అట్లా కొద్దిగా పోసినాక మగ్గినాక మళ్ళా కొద్దిగా పోస్తే మజా ఉంటది. కొత్తిమీర పుదీనా వేస్తున్నావా? కొత్తిమీర పుదీనా మొత్తం వేస్తానా. కొత్తిమీర పుదీనా వేసి కాసేపు అయినాక ఇది వేయాలి. చాలు. ధనియాల పొడి, గరం మసాలా మొత్తం వేసినాక కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేస్తున్నావా? అది వేసినాక కొద్దిసేపుకి ధనియాల పొడి వేస్తున్నావుగా? వేసినాక దిప్పినాక ఏం చేయాలంటే మూత పెట్టి కొద్దిసేపటికి దింపి పారదాం కదా. ఇక దింపాలి. ఇక చూసుకోదాని మధ్య అట్లా ఉండాలి. అట్లా వండుకొని తిర్రి మీరు. సరే తాత. అదే మంచిగా వండుకొని తిర్రి. చెట్టరి పెట్టరి తినకురి. అట్లా కూర అయిందా తాత? దింపుతున్నావా? దింపుతున్నా. అయిపోయింది. దింపు. అయిపోయింది. ఇక రారి మన పడతా. ఇక పెట్టు తాత, మాకు కూడా ఆకలేస్తుంది. పెడతా. ఇక రారి.
చికెన్ కూర బాగా వాసన వస్తుంది, గుమగు వాసన వస్తుంది. బా దోస్తులు మీకు కూడా నచ్చితే మీరు అట్లా చేసుకొని తినండి. మా తాత కూర చూడండి ఎలా చేశాడో, సూపర్గా ఉంది, బాగుంది. కూర వాసనకే కడుపు నిండిపోతుంది. మీరు కూడా అట్లనే చేసుకొని తినండి. మా తాత మా కోసం చేసిన చికెన్ ఫ్రై చూడండి ఎట్లా ఉందో. మీ తాతలు కూడా మీకోసం ఇట్లనే చేసి పెడతారా? కామెంట్ చేయండి. చూడమ్మా మనరాలా చూస్తున్నా తాత. కూర చూడు ఎట్లుంది, మంచిగుందా? వాసనకే కడుపు నిండిపోతుంది తాత. మంచిది. ఎడుపోయారా దోస్తులు? ఇక రారుగా తిందురు. ముందు కాడ సూపర్ ఉంది.